45 లక్షలు. అందుకే అన్న మహిళలు మీలాంటి అన్న శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఒక్క మాట గుర్తొస్తోందన్న, మహిళలకి సంబంధించి ఎంత చిన్న చూపు చంద్రబాబుకి అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. మగపిల్లలు పుడితేనే గొప్ప, ఆడబిడ్డలు పుడితే వేస్ట్ అన్నట్టుగా సామెతలు చెప్పినటువంటి ఇతనికి మరి మహిళలు ఏ రకంగా గౌరవం ఇస్తారనేటటువంటిది ఆయన అర్థం చేసుకోవాలి. ఇది మహిళల పార్టీ, మహిళల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్లే పార్టీ. చేయి పట్టుకొని అన్నగా నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఈ రోజున మహిళలు హారతులు పడతారనేటటువంటిది నిజం నిజం నిజం. అన్న మాట్లాడాలా? అన్న, నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న, అనంతపురం జిల్లా అమ్మవారిపేట సింగనమల బొక్కరాయ సముద్రం మండలం నుండి వచ్చినానన్న. నేను హలో అన్న, నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న. వినోద్ లోకల్ చేద్దామబ్బా అన్న. అంటే నేను ఇప్పుడు 100వ ప్రోగ్రామ్ అన్న నీ కోసం రావడం అన్న. లోకల్ నీ ఓదార్పు యాత్ర కాట్ నుండి ఈ బస్సు యాత్ర ఇప్పుడు అంటే ఆత్మీయ సమ్మేళన మాటలు ఉన్నాయి కదా, ఇప్పటి వరకు 100 ప్రోగ్రాముల్లో ప్రతి ప్రోగ్రామ్ కి నన్ను దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పూజారి అడ్డుపడినట్లు నన్ను పోలీసు వాళ్ళు అడ్డుపడినారన్నా. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదన్నా. నీ కంట్లల్లో నన్ను చూసుకుంటున్నానన్నా. ఎందుకంటే 2005లో నాకు చూపు పోయిందన్నా. 2004లో నాన్నగారిని నా కల్లారా చూశానన్నా. నాన్నగారిని నా కల్లారా చూసా. అనంతపురంకి వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లోన్ని మా నాన్న తీసుకొని పోయినాడు. నా కల్లారా చూసిన. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చేయి తడమల్లని ఆశతోనే ఇక్కడికి వచ్చినానన్నా. నా కోరిక మన్నించి ఎట్లా తిరిగి అలాగేనా మా సింగనమల నియోజకవర్గానికి ఒక వ్యక్తిని క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు. అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు. ఎందుకంటే నేను చదివినది టీటీసీనే. ఎందుకంటే అతను వేరేటి మాట్లాడుతున్నారు అనుకుంటారు. మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు. అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము. ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే. కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? నాకు కనిపించదు. నీకు కనిపిస్తుంది కదా బాబు, నీకు కనిపిస్తుంది కదా. నువ్వు చూడు, సింగనమల నియోజకవర్గంలో జూన్ 4వ తారీఖు జెండా ఎగరేసి జగనన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారిపేట పాలమూరి వినోద్ కుమార్ నేనే అన్నకు స్వాగతం పలుకుతాను. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వినోద్. మా మైక్ మాత్రం లోకల్ వాళ్ళకు ఎందుకంటే అభిమానం ఎక్కువ ఉండి మిగతా వాళ్ళు కూడా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కూడా చాలా వచ్చింటారు. కానీ ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే మైక్ తీసుకుంటే ఇక్కడ బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అమ్మా. తుగ్గలి రాతల ప్రజలు మాత్రమే మాట్లాడే ఇవ్వండి. దయచేసి ముందున్న వాళ్ళందరూ ఎవ్వరు లేవద్దు, కూర్చోండి. ముందు ఉన్న వాళ్ళు వెనక కనపడదు. దయచేసి కూర్చోవాలి. అందరూ మాట్లాడే వాళ్ళు ఒక్కళ్ళే నిలబడాలి. తొందరగా మైక్ ఇవ్వండి. అమ్మా మాట్లాడమ్మా. మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి, మాట్లాడొద్దు. అందరు మాట్లాడితే ఎలా? అందరు కూర్చోవాలబ్బా, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడదబ్బా. కూర్చోవాలబ్బా, అందరు కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడుతుంది. కూర్చోవాలబ్బా, కూర్చోవాలి స్వామి. కూర్చోండి స్వామి. అన్న అందరికి వందనాలు. దయచేసి అందరు మాట్లాడొద్దు. నమస్తే. వచ్చినాం మేము ఇక్కడ మాట్లాడుతుంది అమ్మ మాట్లాడుతుంది. ఎంతో సహాయపడుతున్నాము. అన్ని ఇచ్చిన డబ్బులతోనే మేము ఎంతో కాపాడుతున్నాము. అన్ని ఇచ్చిన చైతా డబ్బులు, ఆశ్రయ డబ్బులు అన్ని ఇచ్చిన దానికే మాకు ఎంత కుటుంబాలు అన్ని దీవించిన కాడుగా మా ఈ కుటుంబం వాళ్ళన్నీ క్షేమంగా ఉండవని కోరుకుంటున్నాను. జగన్ అన్న ఇచ్చిన డబ్బులు ఎక్కడ మీరు ఏమనుకోకుండా మీరు ఇంతమంది వచ్చినారు. జగన్ అన్నని గెలిపించుకోవాలని ఆశగా మీ చెయ్యి ఎత్తి అందరూ చూపించినాక
ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఎంతగా ఉన్నారని ఒక మనం పోయాలని చేయాలని మనకి ఫ్యాన్ గెలిపించుకోవాలని జగనన్నని గెలిపించుకోవాలని తిక్కుల మండలంలోన ఉండాలని కోరుకుంటున్నాను. నేను దాననే ఎంతోగా ఇంత తవ్వునుంటే అంత తవ్వునుంటే మేము ఇక్కడికి పిల్లం తీసుకున్నాం కాబట్టి ఆసరా డబ్బులు జైతాదా డబ్బులు అన్ని ఇచ్చినాడు కాబట్టి మనకు అకౌంట్కి వేసినాడు కాబట్టి ఇంతవరకు చెప్పున్నాడు కాబట్టి అన్ని మనం గ్యాప్ పెట్టుకొని ఆయన గెలిపించుకోవాలని మనం కోరుకుంటున్నాము. ఇక్కడ జగనన్నని ఫ్యాన్తో చేసుకోకున్నాను చూస్తున్నాను. అందుకే జగనన్నకు వందనాలు. మీ పేరేం పేరక్క? ఎలుసమ్మ తుగ్గుల నుండి వచ్చినాను నేను. ఓకే అక్క. అన్నా నా పేరు బలరామ్ నాయక్ అన్న. నేను లక్ష్మీతాండ గ్రామం నుంచి వచ్చాను అన్న. నేను అన్నా అన్నా నేను ఒక ట్రాన్స్కోలో పనిచేస్తుంటూ ఉంటాను. పైనుంచి పడి నడుము ఇరిగిపోయిందన్నా. నన్ను మీరు డోన్ సభలో పిలిచి 5 లక్షలు ఇచ్చారన్నా. దాన్ని సంతోషపడుతున్నానన్నా. నేను మా నాన్నకు పింఛన్ వస్తుందన్నా, 3000 వస్తుందన్నా. మా ఎమ్మెల్యే మేడం గారు పిలిచి మళ్ళీ ఈరోజు జగనన్న కల్పిస్తానని పిలిచానన్నా. వచ్చానన్నా. నేను పొద్దున 6 గంటలకి ఇక్కడ ఉన్నానన్నా. మీకోసం వెయిట్ చేస్తున్నానన్నా. ఒక్కసారి మీతో ఒక ఫోకటన్నా నా కొడుకు నా భార్య వచ్చామన్నా. పొద్దున 4 గంటలకి లేపుకొని స్నానం చేసుకొని వచ్చానన్నా. దేవుని ప్రార్థించుకొని వచ్చానన్నా. నిన్ను కలవాలని వచ్చామన్నా మేము. థ్యాంక్ యూ అన్నా. కలుద్దాం లేబ్బా కలుద్దాం. కానీ లోకల్ వాళ్ళకి బైక్ ఇవ్వండి. మా లోకల్ వాళ్ళకి ఇస్తే లోకలేనా నేను ఇక్కడ లోకలేనా నేను. ఓకే ఓకే కలుద్దాం అన్నా. హలో అన్న, ఇక్కడ మాట్లాడు బాబు. హలో మాట్లాడు, పేరు చెప్పి మాట్లాడు. ఓకే నిమిషం. హాయ్ హలో అన్న, ఇట్ సైడ్ అన్న, ఇట్ సైడ్ మీకు లెఫ్ట్. హాయ్ అన్న, మిమ్మల్ని అన్నాని సంబోధించి నేను మాట్లాడదలుచుకున్నాను అన్న. దయచేసి దానికి మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలన్నా. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలన్నా. అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారికి, ఇతర ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలన్నా. నా పేరు జనార్దన్ రెడ్డి అన్న. మా నాన్న పేరు ఓ వెంకటేశ్వర రెడ్డి అన్న. మాది ఇదే మండలం, చెన్నంపల్లి విలేజ్ అన్న మాది. 2 సంవత్సరాల క్రితం మా నాన్న కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయన్న. 2 డయాలసిస్ చేయించుకోవాలని చెప్పి డాక్టర్లు సజెస్ట్ చేశారన్న మమ్మల్ని. సో మేము కర్నూలులో ఒక హాస్పిటల్ని ఎన్నుకోవడం జరిగిందన్న. అది గౌరీ గోపాల్ అనే హాస్పిటల్ని ఎన్నుకున్నామన్న. ఆ హాస్పిటల్ పేరు ఎందుకు చెప్తున్నానంటే, ఈ 2 జిల్లాలలోన, కర్నూలు నంద్యాల జిల్లాల్లోన ఆ హాస్పిటల్కి పోవాలి అంటే డబ్బులన్నా ఉండాలా, పెద్దోళ్ళు అయ్యన్నా ఉండాలా అనే పేరు ఉంటుందన్న హాస్పిటల్కి. అలాంటి హాస్పిటల్లో మేము డయాలసిస్ చేయించామన్నా. కానీ అది డబ్బులతో కాదన్నా, ఆరోగ్యశ్రీ ద్వారానే చేయించామన్నా. మేము ఇలా ఉండగా 1 సంవత్సరం మేము డయాలసిస్ చేయించామన్నా. 10,000 రూపాయలు పెన్షన్ పొందాము. మా అమ్మకు కూడా, అంటే డయాలసిస్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళ వైఫ్కి కూడా పెన్షన్ వస్తుంది 60 ఇయర్స్ దాటితే అని ఒకటి ఉందన్న. మేము 2 పెన్షన్లు తీసుకుంటుంటూ ఉన్నామన్నా. ఒక 1 ఇయర్ తర్వాత మా నాన్న కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన వల్ల మేము కిడ్నీ మార్పిడి కోసం ప్రయత్నం చేశామన్నా. సో అది ఖర్చుతో కూడుకున్నది కదా అని ఎలా మేము ఆలోచిస్తున్నప్పుడు మాకు ఎల్ఓసి అని ఒకటి గవర్నమెంట్ సిఎంఆర్ఎఫ్ నుంచి తీసుకోవచ్చు అనేది ఒకటి తెలిసిందన్న. అప్పుడు మేము మా లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీదేవమ్మ గారిని ఆశ్రయించామన్నా. ఆశ్రయించినప్పుడు 1 వీక్లోనే మాకు 4 lakhs ఎల్ఓసి మాకు తెప్పడం జరిగిందన్న. అలాగే మళ్ళీ అది మేము ఒక 1 month హోల్డ్ చేసామన్నా. అంటే మా స్థాయి ఇంకా కొంచెం డబ్బులు కావాలని యశోద హాస్పిటల్కి ఎల్ఓసి ఇచ్చారన్నది. ఇక్కడికి కాదు. అప్పుడు మాకు హరికృష్ణ సార్ అని సిఎంఆర్ఎఫ్ నుంచి ఒకసారి కాల్ చేశాడన్న. మాకు చేసి మీరు ఎందుకు ఇంకా క్లెయిమ్ చేసుకోలేదు దాన్ని అని మమ్మల్ని అడగగా, మా పరిస్థితి ఇలా ఉంది సార్, మాకు యశోదలో మేము చేయించుకోలేము, మాకు ఇంకా మనీ మేము పే చేయాలని వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, ఈ ఎల్ఓసి సరిపోదు అని చెప్పింటే అప్పుడు హరికృష్ణ సార్ సజెస్ట్ చేసి మమ్మల్ని విజయవాడలోనే ఒక హాస్పిటల్కి పంపించారన్న. ఆ హాస్పిటల్ పేరే విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న. అక్కడ ఎల్ఓసితోనే మాకు ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగిందన్న. మా అమ్మకి మా నాన్నకి మా అమ్మగారే కిడ్నీ ఇచ్చారన్న. మా నాన్న వయసు 65 సంవత్సరాలన్న, మా అమ్మ వయసు 61 సంవత్సరాలన్న. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పోయిన సంవత్సరం మార్చిలో జరిగిందన్న. మంచిగా అయ్యింది.
కానీ మా నాన్న ఓవర్ వెయిట్ వలన వెయిన్స్ అనేటివి చాలా చిన్నగా ఉండడం వలన ఆపరేషన్ టైం అనేది ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ కావడం వల్ల కిడ్నీ సర్క్యులేషన్లోనే సెల్స్ అనేటివి చనిపోయినాయన్న. ఫస్ట్ కిడ్నీ వేసిన రోజు మాత్రమే ఫంక్షనింగ్ జరిగింది. తర్వాత 11 days జరగలేదన్న. ఓన్లీ మనం ఇచ్చిన ఎల్ఓసి 11 days వరకే ఉంటుందన్న ప్యాకేజ్ సిస్టమ్ అది. తర్వాత 17 days మాకు ట్రీట్మెంట్ చేశారన్న. ఇటు 20 అడుగులు ఇటు 20 అడుగులు ఉంటుందన్న హాస్పిటల్. ఒక బ్లాక్ అంతా మా నాన్న కోసమే కేటాయించారన్న. ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎవరు రాకూడదని 5 మందిని స్టాఫ్ని పెట్టి 11th day తర్వాత మాకు పెనాల్టీ అంటే మేము డబ్బులు పే చేయాలనే ఉద్దేశం మాకు ఉన్నదన్న. కానీ మేము మళ్ళీ హరికృష్ణ సార్ టీంకి తెలియజేయడం జరిగింది, మా దగ్గర డబ్బులు లేవు, మా పరిస్థితి ఇట్లా ఉంది సార్ అని చెప్తే 28 days తర్వాత మా నాన్నని డిశ్చార్జ్ చేశారన్న. 17 days ఈచ్ అండ్ 1 రూపీ కూడా మాతో కలెక్ట్ చేయలేదన్న. మొత్తం ఆరోగ్యశ్రీ ద్వారానే మాకు చేశారన్న. అంత బాగుంది. మేము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా నాన్న కిడ్నీ బాగుందనే ఉద్దేశంతో కొంచెం బయట తిరగడం వలన మాకు ఈ లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందన్న. తర్వాత మా నాన్నని వేరే కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం వల్ల కొంచెం ఎక్కువ మొత్తం మేము పే చేసుకొని తర్వాత తను ఎక్స్పైర్ అయిపోయాడన్న. అయిపోయిన తర్వాత ఆ ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా మీ దగ్గరికి 77 చెరువులు మీరు వచ్చినప్పుడు నేను వచ్చి మిమ్మల్ని జనాల్లో ఉండి ఇలా ఒక పేపర్ చూపిస్తే మీరు నన్ను కనుక్కొని పిలిపించుకొని నాకు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఇచ్చారన్న సీఎంఆర్ఎఫ్. ఆ డబ్బులు కూడా మీరే చెల్లించారన్న. నాకు మాకెవ్వరు లేరన్న. మా అమ్మ మా అన్న నేను ముగ్గురమే ఉన్నాము. మామూలుగా తండ్రి ఇంట్లో చనిపోతే పెద్ద కొడుకే ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తాడని అంటుంటారు. ఆ పెద్ద కొడుకు మీరే అని మేము భావిస్తున్నామన్న. అలాగే ఒక సెంటెన్స్ రాశాడన్న ఒక రచయిత, చెప్తాను. కోల్పోయినది తిరిగి మనం పొందలేమేమో కానీ పొందేది మాత్రం కోల్పోయిన దాని కొద్ది గొప్పగా ఉండాలంటారు. అది మీ ద్వారా మేము పొందామని ఇప్పుడు భావించుకుంటూ ఉన్నామన్న. ఆటోమేటిక్గా దయచేసి మీరే మా ఇంటికి పెద్దన్న. మాకెవరు లేరు, మా నాన్న లేడు, చనిపోయినాడు. ఒక్క ఫోటో మీరు ఇస్తే ఆ ఫోటో మా ఇంట్లో ఉంటుంది, మీ సంతకం నా గుండెల్లో ఉంటుందన్న. అదొక్కదానికి కూడా అవకాశం కల్పించన్న దయచేసి. ఒక లైన్ అన్న, ఒక లైన్. ఎవరు లేరని ఎవరు రారని నమ్మిస్తున్న మా తలరాత తానే తప్పని నువ్వున్నావని సత్యం నమ్మదు అధినేత. నీ రాక కోసం వెతికే చూపు నవ్వుతాం. థ్యాంక్ యూ అన్న. జై జగన్. అందుకే మనం అందరం అనేది నువ్వే మా నమ్మకం జగనన్న. థ్యాంక్ యూ. ఇంకొకళ్ళు మైక్ ప్లీజ్. గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అక్కడ నా పేరు మాధవన్న. మేము రాత నుంచి వచ్చాము. మేము రైతులం. రైతు భరోసా వల్ల వచ్చే డబ్బుల ద్వారా మా పొలాల్లో విత్తనాలు, ఎరువులకి ఉపయోగించుకుంటున్నాం. అలాగే ఇంటి పట్టా ద్వారా సొంత ఇంటి కల నెరవేరిందన్న. మా పిల్లలు చదువుకోవడం కోసం నేనున్నాను అంటూ అమ్మ ఒడి ఇస్తున్నారన్న. మా ప్రజల గుండెల్లో ఒక నమ్మకం మీరు, మా ధైర్యం మీరు. ఆ నమ్మకాన్ని ఆ ధైర్యాన్ని మేము ఎప్పటికీ కోల్పోమన్నా. మిమ్మల్ని గెలిపించుకోవడమే మా లక్ష్యం. మేము సిద్ధం. జై జగన్, జై జై జగన్. అందరూ మాట్లాడారు. నమస్కారం జగన్ మామయ్య. నమస్కారం జగన్ మామయ్య. నేను 7th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు ఓసూర్, పత్తికొండ మండలం. మా అత్త శ్రీదేవి గారు. మా స్కూల్ ఎంత బాగా తయారు చేసినారు జగన్ మామయ్య. నాడు నేడు అనుకుంటా. గోరుముద్ద అని పథకం తెచ్చిన కోసం మాకు మంచి మంచి ఆహారాలు తెచ్చినారా మామయ్య. కోడిగుడ్డు, చిక్కీ అన్నీ తెచ్చినారు. ఆరోగ్యశ్రీ గురించి కూడా మా డాడీకి ఆపరేషన్ చేయించినారు. మా అత్త శ్రీదేవి సపోర్ట్ గురించే మా డాడీ బతికినాడు మామయ్య. ఒక్కసారి మా డాడీ మాట్లాడతాడంట మామయ్య. నమస్కారం సార్.
మాది ఓసూరు సార్. మేము 2 ఎకరాల భూమి ఉంది సార్. మాది చాలా బీది పరిస్థితి సార్. మరి నాకు ఆల్రెడీ మీ పేరేం పేరు? నా పేరు లాల్ బాషా సార్. నేను అకస్మాత్తుగా స్ట్రోక్ వచ్చింది సార్. మా దగ్గర డబ్బులు లేవు సార్. హాస్పిటల్కి అకస్మాత్ తోలిపోయినారు. తోలిపోతే ఆ హాస్పిటల్లోనే ఇంకా నీకు ఇది అప్రూవ్ కాలేదు అని చెప్పేసినారు. అప్పుడు మా ఫ్రెండ్ మోహన్ కృష్ణ సీన్ గారు ఎమ్మెల్యే మేడంకు తెలియజేసి ఇట్లా అప్రూవ్ కావడం లేదంట మేడం అంటే, డాక్టర్తో మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అది ఎంతని కానీ మేము భరిస్తాము, అప్రూవ్ అయినా ఆయన ఫస్ట్ చర్య తీసుకొని ఆయనకు ఆపరేషన్ జరపాలని మా ఎమ్మెల్యే గారు శ్రీరామ్ గారు చెప్పినారు సార్. ఇది జరిగింది సార్. మా ప్రాణాలు చాలా బాగా కాబట్టి లేదంటే మా పిల్లలు అంత రోడ్డు మీద పడేవాళ్ళు సార్. సార్ మళ్ళీ మీరే సీఎం కాదు సార్. ఒక్క కోరిక సార్, రైతులు చాలా నష్టపోతున్నారు సార్. రేటు ఉంటే పంట ఉండదు, పంట ఉంటే రేతులు ఉండదు సార్. దానికి ఇంకా కొద్దిగా ఒక కడుగు ముందుకు వేసి సార్ రైతుకు పింఛని వారికి చేసే విధంగా సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీతో ఒక ఫోటో దిగాలని కోరుకుంది సార్. పెడదాంలే భాష. జగనన్న గారికి నమస్కారం, నా హృదయపూర్వక నమస్కారాలు అన్న. నా పేరు శ్యామల, నా రాత నుంచి వచ్చినాను సార్. నేను మీరు ఇచ్చిన పథకాలు మాకు అన్నీ బాగా అందినాయి సార్. మాకు రైతు భరోసా వచ్చింది సార్, నాకు చేయూత వచ్చింది, ఒకటి వచ్చేసి ఆసరా వచ్చింది సార్, నాకు ఇల్లు వచ్చింది, వడ్డీ డబ్బులు వచ్చినాయి. నువ్వు చేయి పట్టుకోక, మా అమ్మకి ఇచ్చేసి. నాకు ఆసరా డబ్బులు వచ్చినాయి సార్, నాకు చేయూత వచ్చింది, రైతు భరోసా వచ్చింది, వడ్డీ డబ్బులు వచ్చినాయి, జగనన్న తోడు వచ్చింది, ఇల్లు కూడా వచ్చింది సార్ నాకు. అయితే మాకు ఈ కళలు నెరవేరకపోయేవి, మీరు వచ్చినందువలన మా కళలు ఈరోజు నిజమైనాయి. ఈ జగనన్న మళ్ళీ మాకు ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నాం సార్. మాకు ఇవి ఎవ్వరు వద్దు సార్, మీరే రావాలి. మీలాంటి వాడు రాబోడు మీరే రావాలి సార్. మాకు 6 100 106 మీరే కావాలి సార్. మాకు జై జగన్, జై జై జగన్, మేము సిద్ధం సార్. ఏం పేరు అక్క? మీ పేరు? అమ్మ పేరు చెప్పండి. అక్క పేరు ఏం పేరు? మాట్లాడిన అక్క పేరు? అక్క పేరు చెప్పండి. రాతన సార్, మాది శ్యామలాదేవి. నేను థ్యాంక్ యూ అక్క. సిరిదేవమ్మక్క మా అక్క సొంతం. థ్యాంక్ యూ సార్. సార్ ఒక విషయం సార్, రైతులు చాలా ఉన్నాము, మాకు ఈ రైతు రుణమాఫీ చేపిస్తే సార్ మీరు ఇంట్లో కూర్చున్నా మేము వయసు గెలిపిస్తాం సార్. ఓటమికి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం సార్, రైతులను ఆదుకోండి సార్. మీరు వరాలు కోరితే ఇచ్చే విష్ణుమూర్తిలా కనబడుతున్నాడు అన్న మనకి. అన్న కూర్చోండి అన్న. కూర్చోవాలా? అందరు కూర్చోవాలా? అందరు కూర్చోండి, మాట్లాడేవాళ్ళు కూర్చోవాలా? బాబు మీరు కొంచెం సేపు ఉండండి, లాస్ట్ లో చెప్తాను. ఇద్దరు కానీ కూర్చోండి. లాస్ట్ పెడతాం. లాస్ట్ కూర్చోండి. మైక్ ఎవరి దగ్గర ఉంది? అందరు కూర్చోవాలి. అందరు కూర్చోవాలా? మైక్ ఎవరి దగ్గర ఉంది? ఎవరు అడిగితే వాళ్ళకి ఇమ్మంటున్నారు అన్న. మైక్ ఎవరి దగ్గర ఉంది? పులివెందల పులిబిడ్డ. హలో సార్. ఇక్కడ ఎదురుగా. హలో సార్. సార్ నా పేరు నరేష్ సార్, మాది రాతన గ్రామం సార్. సార్ నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్ ఇక్కడికి. సార్ 7 నెలల కిందట సార్ మా నాన్నకి 2 లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్. 2 లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్. సార్ మేము అమూల్య హాస్పిటల్ పోయి ఎంచుకున్నాం సార్. అమూల్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం 4 లక్షల దాకా ఖర్చు అవుతా అన్నారు సార్. అప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాదు సార్. అర్థం కాక ఆరోగ్యశ్రీ పథకం కింద మా నాయన ఆపరేషన్ చేర్చుకున్నాం సార్. ఇప్పుడు మా నాయన ఆరోగ్యంగా మా ప్రాణాలు మాతో పాటు ఉన్నారు సార్. సార్ మీరు చేసిన ఆరోగ్యశ్రీ పథకం కింద మేమందరం లబ్ధి పొందినాం సార్. సార్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం సార్. మేము సిద్ధం సభ నుండి రాష్ట్రం అంతా ఒక చిన్న విన్నపం సార్ మాది. సార్
మన జగనన్న ప్రభుత్వం, రాజన్న ప్రభుత్వం అమ్ములు పరిచినప్పటి నుంచి ప్రతి ఒక్క సమీక్ష పథకాలు స్టార్టింగ్ నుంచి అందరికీ అందుతున్నాయి సార్. కానీ మొన్న పోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సార్ ఏదో సార్ అది పసుపు కుంకుమంట తీర ఎలక్షన్ ముందర ఇచ్చినారు సార్. ఒక ఎలక్షన్ ముందర ఇచ్చినారు సార్ పసుపు కుంకుమ పథకం సార్. ఒకసారి 3,000 ఇంకోసారి 3,000 ఇంకోసారి 4,000 తీర ఎలక్షన్ 45 రోజులు ఉన్నాక ఇచ్చినారు సార్. అది మన రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి సార్. ఇది జగనన్న ప్రభుత్వం ఎలాగుంటుంది, మన జగనన్న ప్రభుత్వం ఎలాగుంటుంది, చంద్రబాబు ప్రభుత్వం ఎలాగుంటుంది అందరూ తెలుసుకోవాలి సార్. ఏ అవకాశం ఇచ్చినాదో ప్రజలందరికీ నమస్కారం సార్. ఈ 2 గ్రామాల ప్రజలు ఒకసారి మాట్లాడాలి. పేరే పేరు మన పేరు సార్? నా పేరు నరేష్ సార్, రాధన్ సార్ మాది. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ. అందరు కూర్చోవాలి, ఒక్కసారి మాట్లాడొద్దు, అందరూ కూర్చోవాలి. నమస్తే జగనన్న. అందరికీ పెద్దలకి, మా అమ్మ శ్రీదేవమ్మకి, జగనన్నకి ధన్యవాదాలు. ఇంతవరకు మీరు లేకుంటే నేను లేనన్నా. ఒక ఇల్లు నా కళ. నేను చాలా పేదవాడిని. ఈరోజు నాను ఇల్లు ఉందంటే నాకు. ఏ ఊరుమా? నాది హోసూరు గ్రామం, పత్తికొండ నియోజకవర్గం. అన్న ఇల్లు ఉందంటే అది నాకు చాలా కళ. ఎవరు నమ్మలేరు. కానీ చాలా పథకాలతో చాలా మంది చాలా లబ్ధి పొందుతున్నాము. కానీ ఇక్కడ వచ్చిన ప్రజలకి, ప్రతి ఒక్కరికి మన భారతదేశం, మన రాష్ట్రం వైపు చూసే విధానంగా కరోనా సమయంలో మీరు చాలా ఆదుకున్నారన్న మమ్మల్ని. అదే విధంగా అమ్మ ఒడితోటి ఆదుకున్నారు, పిల్లల చదువులు మీవి అన్నారు, విద్యా దీవెన పథకముతోటి చదువుల తల్లివి అయినావన్నా, విద్యా దీవెన పథకంతోటి చదువుల తల్లివి అయినావన్నా, మా పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్న, పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్న, చీకటి బతుకులో వెలుగులు నింపితిరా మా జగనన్న. అదేవిధంగా మళ్ళీ నువ్వే రావాలి అన్న, మా అమ్మే రావాలి. అటు పొద్దు ఇటు పొడిచినా మా జగనన్న, అటు పొద్దు ఇటు పొడిచినా జగనన్న, మళ్ళీ నువ్వే రావాలన్నా. ఆరన్నది నూరయ్యినా మా శ్రీదేవమ్మ, ప్రతిపక్షం మనకుండాదే. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. అదే విధంగా మా అమ్మ కంగాటి శ్రీదేవమ్మ గారికి. హలో, పేరేం పేరు మన పేరు? శివ. అందరికీ ఉత్సాహం. అందరూ కవులు, కళాకారులు జగనన్న చూడగానే అందరికీ ఉత్సాహంగా వస్తుంది. ఇంకా ఒకళ్ళిద్దరు ఎదురుగా ఈ రెండు గ్రామాలకు సంబంధించిన మాట్లాడేట రాతనన్నా. నా పేరు సురేష్ అన్న. అక్కడ మాట్లాడొద్దు ప్లీజ్ అన్నా. నీ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఉన్నారన్న, లబ్ధి పొందలేరన్న మనిషే లేడు నీ ప్రభుత్వంలో. హలో అన్నా, లబ్ధి పొందని మనిషే లేడు. మనము ప్రతి మనిషి ఓటు వేసినా ఏకపోయినా నీ నుంచి లబ్ధి పొందినారు కాబట్టి ఎంతో మంది ఏకపోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా నీ పథకాలు పొంది ఎంతో మంది లబ్ధి పొంది నీకు ఆకర్షితులై నీ కోసం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్న. దానికోసం మేము సిద్ధంగా ఉన్నా. అలాగే మా రాధన గ్రామంలో చెరువుకి నీళ్లు రావాలన్నా. ఆ చెరువుకి నీళ్లు రావడం వలన ఇప్పటి వరకు మా ఊళ్ళో నీళ్ళు బాగా ఎక్కడ లోటు లేకుండా వస్తున్నాయన్నా. ఒక్కసారి మా చెరువుకి నీళ్లు ఇప్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందన్నా. ఇంకొకటి అన్నా జగనన్న, మా తుగ్గిలి మండలం కరువు మండలం ప్రకటించలేదన్నా. కానీ రైతులు చాలా ఇబ్బంది పడినారన్నా. అమ్మని కానీ ఎంతో మంది అర్జీలు పెట్టుకున్నారు. అమ్మ ఎట్లన్నా కానీ సీఎం సార్తో మాట్లాడి తుగ్గిలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించని ఎంతో మంది వేదన పడినారు, చాలా బాధపడినారు. దానివల్ల ఇప్పుడు ఖరీఫ్కి లభించిందన్న ఈ అవకాశం. కానీ నీ నుంచి వచ్చిన గొప్ప అవకాశం అన్న ఈ తుగ్గిలి మండల ప్రజలకి. అలాగే అన్న 2024 మీరు సీఎం
మాకు కావాలన్నా. కాకపోతే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా. వేరే ప్రభుత్వాలు వస్తే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాలి. నీకోసం ఏమిటికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఏ ప్రాణాలు ఇవ్వడానికైనా నీకోసం సిద్ధంగా ఉన్నావునా. థ్యాంక్ యూ సురేష్. అందరూ కూర్చోవాలబ్బా, అందరూ అంత కూర్చోండి. అంతా కూర్చుంటే వెనకాల వాళ్ళకు కొంత కనపడుతుంది. కూర్చోండి ప్లీజ్, అందరు దయచేసి కూర్చోవాలి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. కూర్చోండి సార్. నమస్తే సార్. చెప్పారు అలాగే విన్నారు అన్న విన్నారు. మీరు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకం సార్, మీరు ప్రవేశపెట్టినటువంటి విన్నారు కూర్చోండి. హలో సార్. నవరత్నాలు నేను ఎక్కడ మైక్ ఎక్కడ? చందూరు గ్రామం పత్తికొండ మండలం. మా అబ్బాయికి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ 20 లక్షలు అయింది ఖర్చు. సీఎంఆర్ చెప్తారు 20 లక్షలు వచ్చింది. నా తల్లి లేదు, కానీ నాకు కూడా ఎవరు లేదు పెద్ద దిక్కు అనేది. ఒకటే అబ్బాయి నాను. మా నాన్నకి మా ఊరి రవిశేఖర్ తీసుకెళ్ళిన వెంటనే ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళి వెంటనే 2 రోజులకి 20 లక్షలు ఛార్జ్ చేపించాడు. ఆ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయింది. ఈరోజు స్వచ్ఛంగా ఉన్నాడు. అది వ్యాధి అంటే చాలా ఘోరమైన వ్యాధి. బ్లడ్ బ్లీడింగ్ కావడం చాలా ఘోరమైన, ఎవరికి కూడా రాకూడదు ఆ వ్యాధి. అటువంటి వ్యాధి 3 నెలలు నా కొడుక్కి ఒక రూమ్ ఇచ్చి దాంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ నా తెలిసి నా అబ్బాయికి ఇచ్చాడు. ఈ పొద్దు సక్సెస్ అయింది. సక్సెస్ నా శ్రీరామ తల్లికి, రవిశేఖర్ రెడ్డికి, జగన్ ఎమ్మెల్యే దేవికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా కొడుకు ఈరోజు చాలా స్కూల్కి రోజు వెళ్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పేరేం పేరు? నా పేరు లక్ష్మణ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్. ఎమ్మెల్యే మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. నెక్స్ట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి సిద్ధం. అందరికి గుండె తడితో మాట్లాడుతున్నారు ఇక్కడ అందరూ కూడా. లాస్ట్ ఇద్దరికి మా ఆడోళ్ళకి ఇచ్చేసేయండి. అక్క ఇక్కడ మహిళలకు ఇమ్మని అడుగుతున్నారు. అదిగో నిలబడిందా అమ్మ, మైక్ ఇవ్వండి. అన్న విన్నారన్నా, విన్నారు ఎన్నిసార్లు? ఓకే ఓకే ఓకే, మాట్లాడమ్మా, మాట్లాడండి త్వరగా. మైక్ తీసుకొని మాట్లాడండి. ఒక్కసారి ఇందాక మనం అనుకున్నాం చంద్రబాబుకి మహిళలంటే పడదు అని. ఇంకొకటి కూడా నిన్న అన్న స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు, బుద్ధి చెప్పారు చంద్రబాబుకి. పేదలకి, టిప్పర్ డ్రైవర్లకి టిక్కెట్లు ఇచ్చాడు జగనన్న అని చెప్పి హేళనగా మాట్లాడాడు. పేదలంటే చంద్రబాబుకి పడదు. అంతేకాదు ఎస్సీలన్నా చంద్రబాబుకి పడదు. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని హేళన చేసినటువంటి చంద్రబాబు. అంతేకాదు బీసీలన్నా పడదు, బీసీల తోకలు కత్తిరిస్తా, వాళ్ళకి ప్రమోషన్లోకి ఇస్తే వాళ్ళు పనికిరారు అని చెప్పి బీసీలను అవమానించాడు. ఇక మైనారిటీలని ఎన్నిసార్లు మోసం చేశాడో లెక్కే లేదు. ఎవరికి ఉపయోగపడని ఈ పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి అవసరమా అనేటటువంటిది ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. ఒకళ్ళు ఇద్దరు మాట్లాడడానికి అవకాశం, ఒకళ్ళు మాత్రమే. మహిళలు అదిగో అమ్మ మైక్ అడుగుతుంది, ఇవ్వండి. మైక్ బాయ్ అక్క చెల్లెమ్మ అడుగుతుంది. మైక్ బ్లాక్ సారీ కట్టుకుంది. ఏంటి మైక్ ఇవ్వడంలా? ఆ మహిళలందరూ ఇందాక చాలా సేపు మైకు. హలో నమస్తే సార్. నా పేరు సార్, మా తుగ్గల గ్రామము. నా పేరు ఇట్లా మాట్లాడమ్మా, మాట్లాడు. నా పేరు సరస్వతి. మీ చెయ్యి వదిలే, నువ్వు చెయ్యి తీసేనా? హలో సార్, నా పేరు సరస్వతి సార్, మా తుగ్గలి గ్రామము. నేను ఓన్లీ ఇక్కడ సమస్యలు అయితే చెప్పకూడదా సార్?
ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలా వద్దా? సమస్యలు తెలుసుకునే దానికే కదబ్బా నేను వచ్చింది. చెప్పు. మీరు మాకు సొంతం అన్న లాంటి వారు కాబట్టి మేము ఏదైనా సమస్యలు వస్తే మాకు డైరెక్ట్ గా అంటే ఎవరు మాకు పలకరు. మేమేమంటే బీద ఫ్యామిలీ కాబట్టి మీరు అందరి నోళ్ళల్లో అన్న అన్న అని అంటున్నారు కానీ మమ్మల్ని మీ దగ్గరికి చేర్చే వాళ్ళు ఎవరు లేరు మా సమస్యలు చెప్పుకోవడానికి. నిజమా కాదా? మా ఆయన ఆరోగ్య సార్ చెప్పడానికి సరిగా నాకు మా ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్. చెప్పమ్మా, చెప్పు. వినపడుతుంది సార్. మా ఆయన ఆరోగ్యశ్రీ కిందనే ఆరోగ్య మిత్రగా వర్క్ చేస్తున్నాడు సార్. మేము ఈ ఆరోగ్యశ్రీ కిందనే మా జీవన భృతి ఉన్నది. గత 12 సంవత్సరాలుగా మా ఆయన అందులో వర్క్ చేస్తూ సడన్ గా ఒక 2 years బ్యాక్ చనిపోయినాడు సార్, హార్ట్ అటాక్ వచ్చి. తర్వాత మాకు ఎటువంటి ఆధారము లేదు, కానీ మా పిల్లలకి అమ్మ ఒడి ఇలాంటివన్నీ అయితే వస్తున్నాయి సార్. మాకు మైక్ ఇస్తే కదా సార్ మేము ఏమైనా మీకు చెప్పడానికైనా. ఇతను మైక్ ఇవ్వమంటే ఏమంటాడు? సరేమ్మా, ఇందాక డాన్స్ చాలా బాగా వేసావు నువ్వు. మేము ఏదైనా పొగడాలన్నా ఏదైనా అనాలన్నా మాకు రైట్ ఉంటుంది కదా సార్. నువ్వే పట్టుకోబా మైకు. వద్దంటున్నాడు సార్. నువ్వేదో పట్టుకుంటావు నాయన మైకు, ఇచ్చేసేయి. సరే సార్. నమస్తే సార్. జగన్ అన్న, నాకైతే ఎటువంటి జీవన భృతి లేదు. నాకేమైనా మీరు సాయం చేయగలరేమో అని డిగ్రీ క్వాలిఫికేషన్ చేసినాను. ఎన్నిసార్లుగా అన్ని చేస్తున్నాను, కానీ పెన్షన్ కానీ లేదు సార్. మెయిన్ మీరు అందరికీ పెన్షన్ ఇచ్చినాను అన్నారు కదా. నాకు మా ఆయన ఆరోగ్య దాంట్లో వర్క్ చేస్తున్నందుకు మరి వేరే ప్రాబ్లమ్స్. నాకైతే ఇంతవరకు 3 years అయినా పెన్షన్ రాలేదు. కానీ నేనే మీకేం అబ్జెక్షన్ చెప్పి నాకు జగన్ వద్దు ఇలా అని నేను మీ మీద ఆపోజిషన్ చెప్పడానికి రాలేదు సార్. మేము పుట్టుకతోనే మీ అభిమానిని. నేనైతే జై జగనే నా సొంతం అన్న అంటాను. నాకు ఇవ్వని, నాకు మీరు సాయం చేయకపోని మీరే మా అన్న. నా పిల్లలకి విద్యా దీవెన కానీ అమ్మ ఒడి కానీ నెక్స్ట్ రైతు భరోసా ఇవన్నీ నాకు వస్తున్నాయి సార్. మాకు ఒక 3 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాలకు గాను రైతు భరోసా ఇవన్నీ పొందినా నేను లబ్ధి. కానీ పెన్షన్ ఒక్కటి ఎందుకో నాకు రావట్లేదు సార్. వచ్చేటట్లు చూస్తారేమో అని. వేరే పని అంటే మేము చేయలేను. నా క్వాలిఫికేషన్ డిగ్రీ. ఏమైనా నా క్వాలిఫికేషన్ సరిపడా మీరు సీఎం కాబట్టి ఏదో ఒక చిన్న జాబ్ ఇప్పించిన ఇదై చాలా సార్లు పెట్టినాను సార్. మీ వాలంటీర్ ఎవరు? మా వాలంటీర్ రెహమాన్ సార్. రెహమాన్. సరే, వాలంటీర్ ఒకసారి నా దగ్గర రమ్మని చెప్పు ఒకసారి. అమ్మా, విషయం తెలుస్తుంది అమ్మా. అంతేలేండి సార్. వాలంటీర్ నా దగ్గరికి వస్తే విషయం తెలుస్తుంది. సరే సార్. ఏ కారణం చేత ఈలేకపోయాడు, ఎందుకు ఈలేకపోయాడు, కారణం తెలుస్తుంది. మీరైతే అన్ని ఇది ఒక్కటి కాక మిగతావన్నీ మేము లబ్ధి పొందినాం సార్. మా పిల్లలకి నా పెద్ద కూతురు గవర్నమెంట్ బడిలోనే చదివించినాను. 10th class అయిపోయింది సార్. అమ్మ ఒడి ఇవన్నీ నేను పొందినాను సార్ లబ్ధి. కానీ ఇది ఒకటి రాలేదని చెప్తున్నాను సార్, అంతే. నేనేం మీకేం అట్లా చెప్పట్లేదు సార్. నాకు సరిగా మాట్లాడడానికి రావడం లేదు. దయచేసి. తప్పే ఉంది, నాకు చెప్పకపోతే ఎవరు చెప్తావు కానీ. ఇన్ని కోట్ల మందికి సహాయం చేశారమ్మా, తప్పనిసరిగా. లేడీస్ ఎవరన్నా మాట్లాడతారు. అదిగో ఆ ఎర్రచీర అక్క మాట్లాడుతుంది. అమ్మ మాట్లాడు తల్లి. మైక్ ఆ ఎర్రచీర ఆవిడికి. ఇంతమంది నిలబడితే ఎక్కడ ఎట్ట చేయగలుగుతారబ్బా అసలు? ప్రోగ్రామ్ అనేది ఎట్ట జరుగుతుంది? అందరూ కుర్చీలు ఎక్కేస్తే ఎట్ట జరుగుతుంది చెప్పు ప్రోగ్రాము? కూర్చోకపోతే ప్రోగ్రామ్ అనేది ఎట్ట చేయగలుగుతాం చెప్పు? అందరూ కుర్చీలలో నిలబడితే, కుర్చీల పైన నిలబడితే ఎట్ట ప్రోగ్రాం జరుగుతుంది? ఇక్కడ ఏదైనా ఉంటే మీరే చెప్పమనే కదా. నేను ఇక్కడికి గ్రామానికి ఎందుకు వచ్చినాను? మనం చేసే సిస్టమ్స్లో ఇంకా ఏదైనా మెరుగుపరిచే కార్యక్రమం ఎక్కడైనా కొరత ఉంటే
వాటి సలహాలు కూడా ఏదైనా ఉంటే ఆ సలహాలు కూడా తీసుకునే దానికోసమే కదా నేను వచ్చింది. బాగా జరిగితే సంతోషం, బాగా ఎక్కడైనా ఒకటో ఆరో సరిగ్గా జరగకపోయినా కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుని ఆ విషయాలను కూడా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎఫిషియన్సీని ఎలా పెంచాలి అనే సలహాలు మీరు ఏదైనా ఇస్తే తీసుకునే దానికోసం కూడా వచ్చాను. కలుస్తాను, అందరు లాస్ట్ వచ్చేసరికి కలుస్తాను. కూర్చోవాలి ఫస్ట్. మీరు కొంత కూర్చోకపోతే కానీ అసలు ప్రోగ్రాం జరపడమే కష్టం అవుతుంది. ఆడవాళ్ళకి మాత్రం మైక్ వేయండి. లాస్ట్ ఇద్దరు ఒకరిద్దరితో మాట్లాడు. లక్ష్మి చెప్తే తుగ్గలి గ్రామము లక్ష్మక్క చెప్పక రాబోయే కాలానికి రాబోయే మా జగనన్న గారికి వెరీ 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 థ్యాంక్స్, సుస్వాగతం, స్వాగతం. మరియు 1800 ఇవ్వని నా కొడుకు దత్తపుత్రుడు నీవు నాకు 18,750 ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి నాకు అన్నగా నిలువుగా నాకు నిలువెత్తు దత్తపుత్రుడిగా ఉన్నందుకు నీకు మరీ మరీ స్వాగతం, సుస్వాగతం, నమస్కారాలు కూడా నేను చెప్పుకుంటున్నాను. ఎవరైనా సమస్య అయినా ఏమన్నా చెప్పాలనుకున్నా మీ దగ్గర స్లిప్పులు ఉన్నాయి, దయచేసి వాటి మీద రాసి డబ్బాలో వేస్తే అన్న డైరెక్ట్గా జగనన్న దగ్గరకు వెళతాయి. కాబట్టి ఎవరు మిస్ అయ్యాము చెప్పలేదు అనేటటువంటి అభిప్రాయం ఎవరికి వద్దు, దయచేసి రాసి వేయండి. ఇంకెవరైనా ఒక్కళ్ళకి అవకాశం తొందరగా అమ్మా. నా పేరు రేణుక. మీ ఆర్థిక సహాయం కోసం వచ్చాను నేను. మా ఆయనకి 2 ఏళ్ళ నుంచి తుగ్గలేనా చెప్తాలే ఈయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అన్ని చోట్ల చూపించాము, కాలు రాదన్నారు. 3,000 డబ్బులు వస్తున్నాయి. పింఛని 3,000 వస్తుందన్న. పిల్లల్ని అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము. మీరు వస్తున్నారని మా అన్న వస్తున్నాడు, మా బాధలు చెప్పుకోవడానికి వస్తున్నాడని వచ్చామన్నా. కాకపోతే ఇక్కడ మైక్ సరిగ్గా ఇవ్వడం లేదన్నా. పింఛను పెంచండి అన్న మా ఆయనకి. కనీసం మాకు భూమి లేదు, ఏం లేదన్నా. మాకి కనీసం ఉండడానికి ఇల్లు కానీ తాకట్టు పెట్టుకున్నామన్నా మేము. దయతలిచి మాకి నడచలేడన్నా మా ఆయన. అందుకనే కదా పెన్షన్ వస్తా ఉంది. 3,000 ఇస్తున్నారన్నా. డాక్టర్లు కానీ పెంచలేదన్నా. నేను ఇంతకుముందు నేను చెప్పిన గుర్తుందా, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంది అని అంటే అది మంది అని. కాదన్నా, వికలాంగులకి ఎక్కువ ఇస్తారు కదన్నా. వికలాంగుల పెన్షన్ కూడా తల్లి 3,000, మనము 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు కేటగరైజేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ఇందులో హ్యాండిక్యాప్ అనేది కాదు. ఇందులో ఎవరైనా కూడా పేషెంట్లుగా క్రానిక్ ఇల్ పేషెంట్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కేటగిరీలోకి వస్తారు. మిగిలిన ఈ కేటగిరీస్లో ఏదైతే ఏదైతే ఉందో అంటే 3,000 మన ప్రభుత్వం రాకముందు 1,000 రూపాయలు తల్లి. కరెక్టేనా? ఎట్లో సాయం చేయన్నా, మా పిల్లల్ని బతికించుకోవడానికి కష్టం, చాలా కష్టం. వేరే రూపకంలో చేస్తాను, వేరే రూపకంలో ఏదైనా. థ్యాంక్ యూ అన్నా. ఇంకా అన్న ముగిద్దాం. ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు. ఏమ్మా నువ్వు మాట్లాడతావా అన్న? కంటిన్యూ చేయమంట. చూడు మా ఆడవాళ్ళు ఏమన్నా అంటే చూడండి. ఇంకా అదో ఆ పెద్ద ఆవిడ మాట్లాడాలా? మైక్ ఇవ్వండి. మైక్ ఎవరి దగ్గర ఉంది? మా ఎక్కడున్నా మైకులు మాట్లాడదాలి, మాట్లాడమ్మా. ఓకే, ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే మీ స్లిప్స్ మీద రాసివ్వండి. అందరి అభిప్రాయాలు వస్తాయి. మైక్ ఎక్కడుంది అసలు? ఇటు సైడ్ ఉంది, కుడి చేతి వైపు మైక్ ఉంది.
ఆమెకు అక్కడ కుర్చీ మీద కింద రైట్ వచ్చి తల్లి అక్కడ నిలబడ్డారు ఆవిడకి. ఈ ఊరేనామా? ఈ ఊరేనా? తుగ్గలి. ఈ అయితే కుర్చీ ఎక్కింది. మైక్ ఆ పిల్లోడేంటి? మా మైక్ పిల్లోడు. అమ్మా కొంచెం నువ్వు ముందుకు రమ్మా, ముందుకు రమ్మా. ఆవిడ ముందుకు రమ్మనండి, కొంచెం ముందుకు రమ్మండి. దారి ఇవ్వండి, కొంచెం దారి ఇవ్వండి ప్లీజ్. తొందరగా రావాలి. మైక్ ఇచ్చేయండి. ఇటు రమ్మా. దాదాని నా మైక్ ఏమకాయి నా అక్క చెల్లెమ్మకి పాపం ఆమె కుర్చీ ఎక్కింది పాపం, ఆయన బాధ్యత అయింది. మాట్లాడమ్మా, మాట్లాడు. సార్ నమస్తే సార్, నా పేరు షరీఫా, తుగ్గలి మండలం, మాది చెన్నంపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సార్. మాకందరి పథకాలంటూ ఏవి లేవు సార్, అన్నీ వస్తున్నాయి సార్. మా ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ కూడా చేయించాము, అది సక్సెస్ అయింది. అన్నీ బాగున్నాయి సార్. ఇప్పుడు మాకి కొరత ఏంటంటే సార్, గవర్నమెంట్ కాలేజ్ లేదు సార్ తుగ్గలి మండలంలో. అది ఒకటి మీరు గ్రాడ్యుయేట్ చేస్తే అంతే చాలు సార్. 10th అయిపోయినాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్, అమ్మాయిల గురించి అయితే ముఖ్యంగా. కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజీ చేపిస్తే. పథకాలన్నీ అందుతున్నాయి తల్లి? ఖచ్చితంగా అందుతున్నాయి సార్. అన్నీ అందుతున్నాయి కదా. కాలేజీ కూడా ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది సార్. అందులో కూడా ఒక కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ ఆడపిల్లల కోసమే పెడతా ఉన్నాం. ప్రతి మండలానికి కూడా జరుగుతూ ఉంది ఇది. నాడు నేడులో జరిగే కొద్ది ప్రతి ఉన్న మండలంలో ఉన్న 2 స్కూల్స్ను హై స్కూల్స్ను జూనియర్ కాలేజెస్గా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. సో అక్కడ ఫెసిలిటీస్ను పెంచే కార్యక్రమం చేసి అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టి దాన్ని జూనియర్ కాలేజీలుగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి మండలంలోనూ 2 జరుగుతూ ఉన్నాయి. నాడు నేడులో దశలుగా జరుగుతున్నాయమ్మా. కొంచెము మీకు కూడా శాంక్షన్ అయిందని చెప్పి కూడా శ్రీదేవమ్మ చెప్తా ఉంది. అది కూడా ఒక కొద్ది రోజుల్లో అయిపోతుంది. ఏమంటే ఏం జరుగుతుందో కనుక్కుంటాను నేను కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరే జగన్ సీఎం గా రావాలని కోరుకుంటున్నాం సార్. మళ్ళీ థ్యాంక్ యూ తల్లి. జై జగన్, జై జగన్.